అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. మహాశివుడు అభిషేక ప్రియుడు కదండి. కాసిని నీళ్లతో అభిషేకం చేసినా అందరి కోరికలు వెనువెంటనే తీర్చేస్తాడు. అటువంటి మహాశివుడికి అభిషేకంతో మనం సంతృప్తి పరచడం వలన అనేక దోషములు తొలగి మన సకుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంతోషాలు ప్రాప్తిల్లుతాయి. మహాశివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ పుణ్యఫలం లభిస్తుందో ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తున్నాను. ఇంట్లో శివలింగం లేని వాళ్ళు పసుపుతో కానీ మట్టితో కానీ శివలింగం చేసుకొని పూజించుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మహాశివుడి అభిషేకాన్ని పూర్తిగా చూపిస్తాను. ముందుగా దీపాలను వెలిగించుకోవాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత 2 దీపముల దగ్గర కొంచెం కొంచెంగా అక్షింతలు వేసుకొని ఒకసారి దండం పెట్టుకోవాలి. ముందుగా శివయ్యని శుద్ధ జలముతో అభిషేకం చేసుకోవాలి. శివయ్యని ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. శివయ్యని ఆవు పెరుగుతో అభిషేకించినట్లయితే ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతాయి. శివయ్యని ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. శివయ్యని తేనెతో అభిషేకించినట్లయితే తేజోవృద్ధి కలుగుతుంది. శివయ్యని పంచదారతో అభిషేకించినట్లయితే దుఃఖాలన్నీ పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. పంచామృతాలతో అభిషేకించుకున్న తర్వాత ఒకసారి శుద్ధ జలంతో శుభ్రపరుచుకొని శివయ్యని మళ్ళీ పండ్ల రసాలతో అభిషేకం చేసుకుందాం. శివయ్యని మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసుకున్నట్లయితే దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. శివయ్యని ద్రాక్ష రసంతో అభిషేకించినట్లయితే అన్ని పనులలోనూ మనకి విజయం కలుగుతుంది. శివయ్యని బత్తాయి రసంతో అభిషేకం చేసినట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. శివయ్యని సపోటా రసంతో అభిషేకించినట్లయితే మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. శివయ్యని నిమ్మకాయ రసంతో అభిషేకించినట్లయితే మృత్యు భయము తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శివయ్యను పసుపు నీటితో అభిషేకించినట్లయితే మంగళకరము, శుభకార్యములు జరుగును. శివయ్యని కుంకుమతో అభిషేకించినట్లయితే మంగళప్రదము, అలాగే సౌభాగ్యము కలుగును. శివయ్యను గంధం నీటితో అభిషేకించినట్లయితే పుత్రలాభము కలుగును. శివయ్యను గంగోదకముతో అభిషేకించినట్లయితే సర్వ సంపదలు కలుగును. శివయ్యను పుష్పోదకము నీళ్లతో అభిషేకించినట్లయితే భూలాభము కలుగును. ఇప్పుడు శివయ్యను శుద్ధ జలముతో ఒకసారి అభిషేకం చేసుకుందాము. శివయ్యను బంగారం వేసిన నీళ్లతో అభిషేకించినట్లయితే మన దరిద్రం అంతా తొలగిపోవును. శివయ్యను ఖర్జూరం నానబెట్టిన రసముతో అభిషేకించినట్లయితే శత్రునాశనం జరిగి సుఖంగా ఉందురు. శివయ్యను నారికేళ జలము అనగా టెంకాయ నీటితో అభిషేకించినట్లయితే సర్వ సంపద వృద్ధి కలుగును. శివయ్యను చెరుకు రసంతో అభిషేకించినట్లయితే దుఃఖములన్నీ తొలగిపోయి సుఖముగా నుందురు. శివయ్యను దుర్వోదకముతో అభిషేకించినట్లయితే అనగా గరిక వేసిన నీటితో అభిషేకించినట్లయితే ద్రవ్య ప్రాప్తి అనగా మనము పోగొట్టుకున్న అతి విలువైనవి మనకి మళ్ళీ చేకూరును. శివయ్యను బిల్వ జలముతో అభిషేకించినట్లయితే భోగ భాగ్యములు కలుగును. శివయ్యను భస్మముతో అభిషేకించినట్లయితే మహాపాపహరణము జరుగును. భస్మముతో అభిషేకం చేసుకున్న తర్వాత జలముతో అభిషేకించుకుందాము. శివయ్యని నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే
అపమృత్యువు దోషము నశిస్తుంది. శివయ్యను బియ్యం పిండితో అభిషేకించినట్లయితే అప్పుల బాధలు తొలగిపోవును. శివయ్యను అన్నముతో అభిషేకించినట్లయితే అధికారము మోక్షప్రాప్తి లభించును. ఇప్పుడు శుద్ధ జలముతో ఒకసారి అభిషేకం చేసుకోవాలి. ఇంతటితో అభిషేకం ముగిసింది. శివయ్యను శుద్ధ జలంతో శుభ్రపరుచుకొని గంధము మరియు కుంకుమలతో అలంకరించుకుందాము. ఇప్పుడు పుష్పములతోనూ బిల్వ పత్రములతోనూ అలంకరించుకుందాము. ఇప్పుడు శివయ్యకు దీపము ధూపము నైవేద్యంగా చూపిద్దాము. ఇప్పుడు కర్పూరం హారతిని ఇచ్చుకుందాము. ఇంతటితో మహాశివుడి అభిషేకము పూర్తయిందండి. పంచామృతాలను ఇంటిలిపాది ప్రసాదంగా స్వీకరించవచ్చును. మిగతా ద్రవ్యములను మన ఇంట్లో ఉండే చెట్లకు వేసుకుంటే సరిపోతుంది. అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.